1900 ప్రారంభంలో డయాబెటీస్ అంటే మరణశిక్షలా ఉండేది. ఈ వ్యాధి వచ్చిన పిల్లలు రోజురోజుకు బలహీనపడుతూ ఉండేవారు. ఎంత తిన్నా వారి శరీరం ఆహారాన్ని శక్తిగా మార్చలేకపోయేది. తల్లిదండ్రులు చూస్తూ ఉండేవారు, సహాయం చెయ్యలేక. డాక్టర్ల దగ్గర ఉన్న మార్గం కఠినమైన ఆహార నియంత్రణ మాత్రమే. అది కూడా కేవలం సమయాన్ని పొడిగించేది. కానీ 1921లో కెనడాలోని ఒక చిన్న ప్రయోగశాలలో 2 శాస్త్రవేత్తలు ఈ పరిస్థితిని అంగీకరించలేదు. వారి పేర్లు ఫ్రెడరిక్ బ్యాంటింగ్ మరియు చార్ల్స్ బెస్ట్. ప్యాంక్రియాస్ అనే అవయవంలో రక్తంలో చక్కెరను నియంత్రించే ఒక పదార్థం ఉండాలి అని వారు నమ్మారు. చిన్న ల్యాబ్లో తక్కువ సౌకర్యాలతో వారు ఎన్నో రాత్రులు పనిచేశారు. అనేకసార్లు విఫలమయ్యారు. కానీ ఆగలేదు. చివరికి జంతువుల ప్యాంక్రియాస్ నుంచి ఒక పదార్థాన్ని తీసుకున్నారు. దానికి పేరు పెట్టారు ఇన్సులిన్. మొదటి రోగి లియోనార్డ్ థామ్సన్ అనే బాలుడు. అతను మరణం అంచున ఉన్నాడు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అందరూ ఆతృతగా ఎదురుచూశారు. నెమ్మదిగా అతని రక్తంలో చక్కెర స్థాయి తగ్గింది. అతని శరీరానికి శక్తి తిరిగి రావడం మొదలైంది. మొట్టమొదటిసారిగా డయాబెటీస్ ఉన్న ఒక బాలుడు బ్రతికే అవకాశం పొందాడు. ఈ ఆవిష్కరణ వార్త ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఆస్పత్రులు ఇన్సులిన్ వాడటం ప్రారంభించాయి. ఒకప్పుడు ప్రాణాలు తీసే వ్యాధి ఇప్పుడు నియంత్రించగలిగిన స్థితికి వచ్చింది. లక్షల ప్రాణాలు అప్పట్నుంచి కాపాడబడ్డాయి. ఎందుకంటే కొంతమంది శాస్త్రవేత్తలు విఫలమై ఆగిపోలేదు. గొప్ప ఆవిష్కరణలు కేవలం శాస్త్రం వల్ల కాదు, ఆశ వల్ల పుడతాయి. కొన్నిసార్లు ఆ ఆశ ఒక చిన్న ప్రయోగశాలలో విఫలమైన ప్రయత్నాల మధ్య జన్మిస్తుంది. ఈ కథ ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నిజ జీవితానికి ఉపయోగపడే కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.